ప్రకాష్ గారు పంపించారండి, ఫిజిషియన్ చుక్క. హలో సార్. పదండి. అన్నయ్య, ప్రకాష్ గారు పంపించిన ఫిజిషియన్ చుక్క. నమస్తే బాబు గారు. నమస్తే. మసాజ్ చేస్తుందంటే ఏ 60 ఏళ్ళ ఆయమ్మ అనుకున్నా. బ్యాంకాక్ నుంచి వచ్చిన బాలీవుడ్ హీరోయిన్లా ఉన్నావు. ఎక్కడి నుంచి వచ్చేది చుక్క? పక్కనే సార్, బేగంపేట్. ఏదో మెట్లు దిగుతుంటే కాలు జారి పడ్డా. డాక్టర్ 2 నెలలు రెస్ట్ అని చెప్పాడు. నువ్వు వచ్చావుగా, 2 నెలలు అవసరం లేదు. నీ చెయ్యి పడితే 4 రోజుల్లో లేచి పరిగెత్తేస్తా. రోజు 9 వచ్చే. రాచుక్క, అన్నయ్యవి మెడిసిన్స్ చూపిస్తాను. వెళ్తాను బాబు గారు. వెళ్ళి తొందరగా వచ్చేయి. అవ్వా చుక్క. ఓకే. అబ్బా, చెక్కిచ్చేస్తుంది. ఏ స్ట్రక్చర్ రా నాయనా. అత్తా, కొద్దిగా వాటర్ తెస్తావా? దాహంగా ఉంది. అయ్యో అల్లుడు, ఇప్పుడే తెస్తా, ఆగు. అల్లుడు, దాహం తీరిందా? తోటి దాహం తీరింది, ఒంటి దాహం తీరలేదు. నీకేది కావాలంటే అది తీర్చేసుకో అల్లుడు. అత్త కూతురు తంగా ఎత్తు ఏసయ్య మందిరు. అత్త మా కూతురు మెతంగా ఎత్తు ఏసయ్య మందిరు. ఏమున్నావే అత్తో, నీ అందం చూసి పిచ్చెక్కెత్తుంది అత్తో. అత్త అత్త మా కూతురు ఎత్తంగా ఎత్తు ఏసయ్య మందిరు. ఎత్తంగా ఎత్తు ఏసయ్య. అబ్బా, ఏమి నున్నగా ఉంది నీ చెయ్యి. అబ్బా, ఎత్తంగా ఎత్తు ఏసయ్య మందిరు. అల్లుడు, దాహం తీరిందా? నోటి దాహం తీరింది, ఒంటి దాహం తీరలేదు. ఏమంటున్నారు అల్లుడు గారు? అవునత్త, మీ అమ్మాయి పూజలు పునస్కారాలు అని చెప్పి గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటది. నా చుట్టూ తిరగట్లేదు.
నన్ను పస్తులు పడుకోబెడుతుంది అత్తయ్య. అంటే మీ ఇద్దరి మధ్య అది జరగడం లేదా? ఏం జరగటం అత్త, సినిమా చూసి 2 నెలలు అయ్యింది. నా పరిస్థితి కూడా అదే అల్లుడు. ఆ? మీ మామయ్య కీళ్ళ నొప్పులు నడు నొప్పులు అని నేను కూడా సినిమా చూసి 6 నెలలు అయింది. అత్త, నువ్వు సినిమా చూస్తలేదు, నేను చూస్తలేదు. కాబట్టి మన ఇద్దరం ఒక మాట మీద ఉండాలి. ఏంటిదల్లుడు? ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటాం. నువ్వు సినిమా చూడాలనుకుంటున్నావు, నేను సినిమా చూడాలనుకుంటున్నాను. ఇద్దరం కలిసి చూసామనుకో, ఇద్దరు కోరిక తీరిద్ది. సరే బాగానే ఉంది గాని అమ్మాయికి తెలిస్తే? ఎలా తెలిసిద్దత్త? అసలు మనం ఏమన్నా సినిమా చూస్తే బయటికి వెళ్తావా ఏంటి? ఇంట్లోనే కదా, ఎవ్వరికీ అనుమానం రాదు. వాళ్ళిద్దరు ఇంట్లో లేనప్పుడు మనిద్దరు ఇంట్లోనే ఉంటాం. గుట్టు చప్పుడు కాకుండా చూసేద్దాం. అబ్బా మంచి ఐడియా అల్లుడు. కానీ నాకు ఒకటేసారి 2 సినిమా చూడాలని ఉందల్లుడు, చూపిస్తావా? అసలు వాళ్ళతో లేట్ అవ్వాలే గాని 4 సినిమాలు చూస్తా. కానీ నీ ఎంకరేజ్మెంట్ మీద ఆధారపడి ఉందత్తా. నా ఎంకరేజా? నా ఎంకరేజ్మెంట్ మంచి బయట సినిమాలకే వేస్తే ఈలలు మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తా. అత్త, ఈ రోజు నుంచి నీకన్ని ఫైట్ సినిమాలే చూపిస్తా. దానిలో ఫైట్స్ చేసి చేసి హీరో అలిసిపోలే గాని నువ్వు భయపడకుండా చూడగలవా? ఇప్పటి ఫైట్లే ఉందల్లుడు. నేను వయసులో ఉన్నప్పుడు రామారావు, కాంతారావు కత్తి ఫైట్లే చూసేదాన్ని. ఎంత పెద్ద పెద్ద కత్తిలో ఒక్కసారి వించారంటే ఆ మజానే వేరు. అత్త, నువ్వు చూడాలే గాని కత్తి ఫైట్లు, కర్ర ఫైట్లు అన్నీ చూపిస్తా. చూపించల్లుడు. ఎప్పటినుంచో కత్తి ఫైట్లు చూడాలండి. మీ మావయ్యని అడిగి అలసిపోయినా. నీకేం బాధలేదత్తా, జాకీ చాన్ ఇంగ్లీష్ ఫైట్లు చూపిస్తా. కరాటే కుంగ్ఫు కూడా చూపిస్తా. అల్లుడు, నాకెప్పటినుంచో కోరికుంది, అడగనా? అడుగత్తా. నువ్వేం అనుకోకూడదు. నేనేం అనుకోను. ఏంటత్తా అది? అల్లుడు, నాకెప్పటినుంచో ట్రయాంగిల్ లవ్ స్టోరీ చూడాలనుంది, చూపిస్తావా? అదే ఒక అబ్బాయిని 2 అమ్మాయిలు లవ్ చేస్తారు కదా, అలాంటి సినిమాలు. ఒక హీరో, 2 హీరోయిన్లు. అది చూస్తుంటే భలే మజా ఉంటుంది. అవునత్త, ఎప్పుడు ఒక్క హీరో ఒక హీరోయిన్ చూసి నాకు బోర్ కొట్టింది. 2 హీరోయిన్లు ఒక హీరో, 2 హీరోలు ఒక హీరోయిన్. ఇలాంటి సినిమాలు భలే ఉంటాయి అత్త. చూసే కొద్దీ చూడాలనిపిస్తాయి. చూద్దామత్తా. అల్లుడు, నాకు ఇంగ్లీష్ సినిమాలంటే భలే ఇష్టం. రోజుకొకటైనా ఇంగ్లీష్ సినిమా చూడాలి, చూపిస్తావా? నాకు కూడా తెలుగు సినిమాలంటే బోర్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. తెలుగు సినిమాలు టిఫిన్స్ లాంటి, ఇంగ్లీష్ సినిమాలు బిర్యానీ లాంటివి. అన్ని ఈ రోజు నుంచి అవే చూద్దామత్తా. అల్లుడు, అదొచ్చే టైం అయింది. అంతలోపు ఇంగ్లీష్ సినిమా చూద్దాం. తొందరగా మీ అమ్మాయి వచ్చేలోపు చూసేద్దాం. ఫాస్ట్ గా చూసేద్దాం. పదతో